ఒక గ్రామ జనాభా 12,500. మొదటి సంవత్సరం 10% తగ్గి, రెండవ సంవత్సరం 15% పెరిగి, మూడో సంవత్సరం 20% తగ్గిన 3 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత? ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. 10,350, 11,250, 10,200, 13,525. వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు చూడండి, ఒక గ్రామ జనాభా ఇచ్చాడు. ఎంతట? 12,500 అట. ఫస్ట్ సంవత్సరంలో 10% తగ్గిందంట. 10% తగ్గిందంటే మనం ప్రతిదీ 100%కి తీసుకుంటాం కదా. 10% తగ్గింది అంటే ఇక్కడ మైనస్ చేయాలి. తర్వాత 15% పెరిగిందంట. తర్వాత మూడో సంవత్సరంలో 20% తగ్గిందంట. ఇప్పుడు ఏమి ఇచ్చిండో రాద్దాం మనం. గ్రామ జనాభా 12,500. మొదటి సంవత్సరం ఏమన్నాడు? 10% తగ్గింది అన్నాడు. 10% తగ్గడం అంటే ఏంటి? 100 మైనస్ 10/100. అవునా? 10% తగ్గింది. సో ఇదేంటి? 90/100 అవుతుంది. అవునా? ఇది ఫస్ట్ సంవత్సరం. అట్లాగే సెకండ్ సంవత్సరం ఏమన్నాడు? 15% పెరిగింది అన్నాడు. ఇప్పుడు సెకండ్ సంవత్సరంది రాస్తా చూడండి. ఫస్ట్ సంవత్సరం 10% తగ్గింది అన్నాడు కాబట్టి మైనస్ చేశాం. కానీ రెండో సంవత్సరం ఏమన్నాడు? 15% పెరిగింది అన్నాడు. 15% పెరిగింది అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? 100కి 15 యాడ్ చేయాలి. ఇదన్నమాట వాడు ఇచ్చింది. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 115/100. అవునా? నెక్స్ట్ మూడో సంవత్సరం ఏమన్నాడు వాడు? మూడో సంవత్సరం 20% తగ్గిన అన్నాడు. ఇక్కడ కూడా తగ్గిన అన్నాడు. కాబట్టి తగ్గిన అంటే ఏంటి? మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. సో చూడండి, 100 మైనస్ 20/100. ఓకే, అంటే ఏమన్నట్టు? 80/100. ఇప్పుడు చూడండి, మనకి మొత్తం గ్రామ జనాభా ఉంది, మొదటి సంవత్సరంది ఉంది, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం ఎంతెంత పర్సెంట్లో ఉన్నాయి. ఇప్పుడు అదంతా ఇంటూ చేస్తే మనకి ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు అది ఎట్లా చేయాలో రాస్తాను. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు? 3 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా అన్నాడు కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టోటల్ జనాభా ఎంత? 12,500 ఇంటూ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం, మూడో సంవత్సరం పర్సంటేజ్లు పెట్టేశాను. ఇప్పుడు కట్ చేయండి. వీటిని కట్ చేస్తే ఇక్కడ 0 0 0 0, నెక్స్ట్ ఇక్కడ 0, ఇక్కడ 0, మిగతా మిగిలినాయి. నేను ఇప్పుడు మల్టిప్లై చేస్తే రాస్తాను చూడండి. సింప్లిఫికేషన్ చూడండి. 1 2 3 4, లవంలో 4 zeros, డినామినేటర్లో హారంలో 4 zeros కట్ చేసేసాను. మిగిలినవి రాసాను చూడండి. ఇప్పుడు కట్ చేయండి. ఇప్పుడు దీన్ని 5 టేబుల్లో కట్ చేయండి. 5 2s 0, నెక్స్ట్ ఇక్కడ 5 2s 5 3s, నెక్స్ట్ 5 4s 5 2s 10, 5 5s 25, 4 2, మిగిలిన రాయండి. 25 ఇంటూ 9 ఇంటూ 23 ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు, వీటిని క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందంటే 10,350 వస్తుంది. ఇది గ్రామ జనాభా 3 సంవత్సరాల తర్వాత. ఆప్షన్స్లో ఉందేమో చూడండి. 10,350 ఏ అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.